హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న టెక్ టు ప్రసాద్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఎక్సెల్లో సెల్ వాల్యూ ప్రకారం డేటాని కండిషనల్ ఫార్మాటింగ్ ద్వారా ఎలా హైలైట్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ శాంపుల్ డేటా అనేది తీసుకున్నాను. ఇప్పుడు హైలైట్ డేటా బేస్డ్ ఆన్ సెల్ టెక్స్ట్ వాల్యూ. ఈ డేటాలో టెక్స్ట్ వాల్యూ ప్రకారం డేటాని కండిషనల్ ఫార్మాటింగ్ ద్వారా హైలైట్ చేయాలి అంటే ఫస్ట్ ఈ డేటాని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళి ఇందులో మనకి న్యూ రూల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ విండోలో ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి, యూజ్ ఏ ఫార్ములా టు డిటర్మైన్ విత్ సెల్స్ టు ఫార్మాట్. ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈక్వల్ టు ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన డేటాలో ఏ టెక్స్ట్ వాల్యూ అంటే ఏ సెల్ వాల్యూ ప్రకారం డేటాని హైలైట్ చేయాలి అనుకుంటున్నారో ఆ సెల్ వాల్యూని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎంప్లాయీ నేమ్ ప్రకారం డేటాని హైలైట్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి ఎంప్లాయీ నేమ్ సెల్ సెలెక్ట్ చేసుకుంటాను. సెల్ని సెలెక్ట్ చేసుకోగానే మనకి ఆ సెల్ అనేది కంప్లీట్గా ఫ్రీజ్ అవుతుంది. మనకి ఆ సెల్ అనేది కంప్లీట్గా ఫ్రీజ్ అవ్వద్దు కాబట్టి రో నంబర్కి ముందు యాడ్ అయిన డాలర్ సైన్ని రిమూవ్ చేయండి. ఓన్లీ కాలమ్ మాత్రమే ఫ్రీజ్ చేస్తాం. ఈక్వల్ టు ఇప్పుడు మనం ఎంప్లాయీ నేమ్ ప్రకారం డేటాని హైలైట్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి ఈ ఎంప్లాయీ నేమ్ రేంజ్లో ఏదో ఒక ఎంప్లాయీ నేమ్ని ఇక్కడ టైప్ చేయండి. ఎలా టైప్ చేస్తారంటే w అరుణ్ అగైన్ w నేమ్ని టైప్ చేయాలి అంటే టెక్స్ట్ని టైప్ చేయాలి అంటే విదిన్ w టైప్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఫార్మాట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. మనకి ఫార్మాట్ సెల్స్ విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో ఫిల్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఒక కలర్ సెలెక్ట్ చేసుకోండి, ఏ కలర్తో హైలైట్ చేస్తారో. ఇప్పుడు నేను ఇక్కడ ఫాంట్ ఆప్షన్లోకి వెళ్ళి బోల్డ్ సెలెక్ట్ చేసుకుంటాను. ఫాంట్ కలర్ వచ్చి వైట్ సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే ఇలా చూడండి, మనం అక్కడ అరుణ్ ఇచ్చాం కదా, ఈ డేటాలో అరుణ్కి సంబంధించిన డేటా అనేది హైలైట్ అయింది. అలానే వేరే ఎంప్లాయీ నేమ్ ప్రకారం డేటాని హైలైట్ చేయాలి అంటే మళ్ళీ ఈ డేటాని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు కండిషనల్ ఫార్మాటింగ్లో వెళ్ళి ఇందులో మనకి మేనేజ్ రూల్స్ అనే ఆప్షన్ నుంచి చూడండి, ఈ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇందులో మనకి మనం అప్లై చేసిన కండిషనల్ ఫార్మాటింగ్ రూల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి, న్యూ రూల్, ఎడిట్ రూల్, డిలీట్ రూల్. న్యూ రూల్ ఏంటంటే న్యూ కండిషనల్ ఫార్మాటింగ్ రూల్ అప్లై చేయాలంటే న్యూ రూల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎడిట్ రూల్ ఆప్షన్ ఏంటంటే ఆల్రెడీ అప్లై చేసిన మనం కండిషనల్ ఫార్మాటింగ్ రూల్ని ఎడిట్ చేయాలి అంటే ఎడిట్ రూల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. డిలీట్ రూల్ ఆప్షన్ ఏంటంటే ఆల్రెడీ అప్లై చేసిన కండిషనల్ ఫార్మాటింగ్ రూల్ని డిలీట్ చేయాలంటే డిలీట్ రూల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేరే ఎంప్లాయీ నేమ్ ప్రకారం డేటాని హైలైట్ చేయాలి అనుకుంటాం కాబట్టి మనం ఆల్రెడీ అప్లై చేసిన కండిషనల్ ఫార్మాటింగ్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ రూల్పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ అరుణ్ని రిమూవ్ చేసి వేరే ఎంప్లాయీ నేమ్ని యాడ్ చేయండి, వినోద్. అప్లై. చూడండి, ఇప్పుడు మనం అక్కడ వినోద్ యాడ్ చేసాం కాబట్టి ఈ డేటాలో వినోద్కి సంబంధించిన డేటా అనేది హైలైట్ అయింది. ఇలా మనం సెల్లో టెక్స్ట్ వాల్యూ ప్రకారం డేటాని కండిషనల్ ఫార్మాటింగ్ ద్వారా హైలైట్ చేయొచ్చు. ఇప్పుడు వేరొక సెల్ వాల్యూ ప్రకారం ఈ డేటాని కండిషనల్ ఫార్మాటింగ్ ద్వారా ఎలా హైలైట్ చేయాలో చూడండి. హైలైట్ డేటా బేస్డ్ ఆన్ అనదర్ సెల్ టెక్స్ట్ వాల్యూ. ఇక్కడ సర్చ్ అనే సెల్ ఉంది చూడండి, ఈ సెల్లో టెక్స్ట్ వాల్యూని టైప్ చేయగానే ఈ డేటాలో ఆ టెక్స్ట్ వాల్యూకి సంబంధించిన డేటా అనేది కండిషనల్ ఫార్మాటింగ్ ద్వారా ఆటోమేటిక్గా హైలైట్ అవ్వాలి. అలా హైలైట్ అవ్వాలంటే ఫస్ట్ ఈ డేటాని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళి న్యూ రూల్. ఇప్పుడు ఈ విండోలో యూజ్ ఏ ఫార్ములా టు డిటర్మైన్ విచ్ సెల్స్ టు ఫార్మాట్. ఇక్కడ ఈక్వల్ టు ఇప్పుడు ఈ డేటాలో ఏ టెక్స్ట్ వాల్యూ అంటే ఏ సెల్ వాల్యూ ప్రకారం డేటాని హైలైట్ చేయాలి అనుకుంటున్నారో ఆ సెల్ వాల్యూని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ కూడా ఎంప్లాయీ నేమ్ ప్రకారం డేటాని హైలైట్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి ఎంప్లాయీ నేమ్ సెల్ సెలెక్ట్ చేసుకుంటాను. సెల్ సెలెక్ట్ చేసుకోగానే ఆ సెల్ అనేది కంప్లీట్గా ఫ్రీజ్ అవుతుంది. ఇందాక చెప్పాను కదా, సెల్ అనేది కంప్లీట్గా ఫ్రీజ్ అవ్వద్దు. రోకి ముందు అప్లై అయిన డాలర్ సైన్ని రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి ఈక్వల్ టు దిస్ సెల్ చూడండి, A4 ఈక్వల్ టు J4. ఇప్పుడు ఫార్మాట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. ఫిల్లోకి వెళ్ళి ఒక కలర్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఫాంట్లోకి వెళ్ళి బోల్డ్ సెలెక్ట్ చేసుకుంటాను. ఫాంట్ కలర్ వచ్చి వైట్ తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు మనం ఈ ఎంప్లాయీ నేమ్ రేంజ్లో ఏదైనా ఎంప్లాయీ నేమ్ని ఇక్కడ సర్చ్ సెల్లో టైప్ చేయగానే మనకి ఆ ఎంప్లాయీ నేమ్కి సంబంధించిన డేటా అనేది ఆటోమేటిక్గా కండిషనల్ ఫార్మాటింగ్ ద్వారా హైలైట్ అవుతుంది. చూడండి, ఇక్కడ నేను చారీ అని టైప్ చేస్తాను. చారీ, ఎంటర్. చూడండి హైలైట్ అయిందా? అలానే మోహన్ అని టైప్ చేస్తాను, ఎంటర్. చూడండి హైలైట్ అయిందా? మోహన్కి సంబంధించిన డేటా. అలానే సురేష్ అని టైప్ చేస్తాను, ఎంటర్. చూడండి సురేష్కి సంబంధించిన డేటా హైలైట్ అయిందిగా. అలానే గోవింద్ అని టైప్ చేస్తాను, ఎంటర్. చూడండి గోవింద్కి సంబంధించిన డేటా హైలైట్ అయిందిగా.
ఇలా మనం వేరొక సెల్ వాల్యూ ప్రకారం డేటాని కండిషనల్ ఫార్మాటింగ్ ద్వారా హైలైట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నంబర్ వాల్యూ ప్రకారం డేటాని కండిషనల్ ఫార్మాటింగ్ ద్వారా ఎలా హైలైట్ చేయాలో చూడండి. హైలైట్ డేటా బేస్డ్ ఆన్ నంబర్ వాల్యూ. నంబర్ వాల్యూ ప్రకారం డేటాని కండిషనల్ ఫార్మాటింగ్ ద్వారా హైలైట్ చేయాలి అంటే ఫస్ట్ డేటాని సెలెక్ట్ చేసుకోండి. కండిషనల్ ఫార్మాటింగ్, న్యూ రూల్, యూజ్ ఏ ఫార్ములా టు డిటర్మైన్ విచ్ సెల్స్ టు ఫార్మాట్ ఈక్వల్ టు. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన డేటాలో ఏ నంబర్ వాల్యూ ప్రకారం అంటే ఏ నంబర్ సెల్ వాల్యూ ప్రకారం డేటాని హైలైట్ చేయాలనుకుంటున్నారో ఆ నంబర్ సెల్ని సెలెక్ట్ చేసుకోండి. నేను సేల్స్ నంబర్ సెల్ని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకోగానే మనకి ఆ సెల్ అనేది ఫ్రీజ్ అయిపోయింది. మనకి ఆ సెల్ అనేది కంప్లీట్గా ఫ్రీజ్ అవ్వద్దు కాబట్టి రో నెంబర్కి ముందు యాడ్ అయిన డాలర్ సైన్ని రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి ఈ సేల్స్ రేంజ్లో ఎంప్లాయీ 4000కి అబోవ్ సేల్స్ ఎక్కడ చేశాడో ఆ డేటాను మాత్రమే నేను హైలైట్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 4000. ఇప్పుడు ఫార్మాట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ ఫార్మాట్ సెల్స్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి కలర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫోన్లోకి వెళ్ళి నేను బోల్డ్ సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే ఓకే చూడండి మనకి 4000కి అబోవ్ సేల్స్ ఎక్కడ ఉన్నాయో ఆ డేటా మాత్రమే హైలైట్ అయింది. మనం వేరే సెల్లో ఇచ్చే నంబర్ వాల్యూ ప్రకారం ఈ డేటాని కండిషనల్ ఫార్మాటింగ్ ద్వారా ఎలా హైలైట్ చేయాలో చూడండి. డేటాని సెలెక్ట్ చేసుకోండి. కండిషనల్ ఫార్మాటింగ్, మేనేజ్ రూల్స్. ఆల్రెడీ మనం కండిషనల్ ఫార్మాటింగ్ రూల్ అప్లై చేసాం కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ చేయండి. ఇక్కడ 4000 ఇచ్చాం కదా, 4000ని రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి ఈ సెల్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఓకే అప్లై. ఓకే చూడండి మనకి ఇక్కడ టోటల్ డేటా హైలైట్ అయిపోయింది. ఇక్కడ మనకి ఈ సర్చ్ సెల్ బ్లాంక్గా ఉన్నా సరే ఈ డేటా మొత్తం హైలైట్ అవుతుంది. ఓకే మనం సేల్స్ నంబర్ వాల్యూ ఇద్దాం. ఇక్కడ 4500 ఎంటర్. చూడండి మనకి ఈ రేంజ్లో 4500 అబోవ్ సేల్స్ ఎక్కడ ఉన్నాయి అవి హైలైట్ అవుతున్నాయి. అలానే 5400 చూడండి మనకి 5400 అబోవ్ సేల్స్ డేట్ ఎక్కడ ఉందో అది హైలైట్ అవుతుంది. కానీ మనం ఈ సెల్ని ఎంటీగా పెట్టామంటే ఈ వాల్యూని డిలీట్ చేస్తాం చూడండి. ఈ సెల్ ఎంటీగా ఉన్నా సరే మనకి ఈ డేటా మొత్తం హైలైట్ అవుతుంది. మనకి ఇప్పుడు ఎలా కావాలంటే ఈ సెల్ ఎంటీగా ఉన్నా సరే ఈ డేటా హైలైట్ కావద్దండి. అలా చేయాలంటే మనం కండిషనల్ ఫార్మాటింగ్లో ఫార్ములా అనేది అప్లై చేయాలి. ఆ ఫార్ములా వచ్చి ఇఫ్ ఫంక్షన్. ఇక్కడ అప్లై చేస్తాను. ఇఫ్ ఫంక్షన్ అనేది ఫస్ట్ ఈక్వల్ టు ఇఫ్ బ్రాకెట్ ఓపెన్. మనకి ఫస్ట్ లాజికల్ టెస్ట్ ఆడుతుంది. లాజికల్ టెస్ట్లో ఈ సర్చ్ సెల్ని సెలెక్ట్ చేసుకుంటాను. సెల్ని సెలెక్ట్ చేసుకొని J4 ఆ సెల్ని ఫ్రీజ్ చేయండి. F4 కీ ప్రెస్ చేసి ఫ్రీజ్ చేసి ఈక్వల్ టు బ్లాంక్ కామా వాల్యూ ఇఫ్ ట్రూ బ్లాంక్ కామా వాల్యూ ఇఫ్ ఫాల్స్. ఇక్కడ వన్ మోర్ ఇఫ్ ఫంక్షన్ అప్లై చేసి లాజికల్ టెస్ట్లో ఈ సెల్ సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎఫ్కి ముందు డాలర్ సైన్ యాడ్ చేయండి. యాడ్ చేసి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు దిస్ సెల్ సర్చ్ సెల్ F4 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు J4. ఈ సెల్ని F4 కీ ప్రెస్ చేసి ఫ్రీజ్ చేయండి. ఫ్రీజ్ చేసి కామా వాల్యూ ఇఫ్ ట్రూ ఇక్కడ ట్రూ అని టైప్ చేయండి. కామా ఇక్కడ బ్లాంక్ పెట్టండి. క్లోజ్ ద బ్రాకెట్ అగైన్ క్లోజ్ ద బ్రాకెట్ ఎంటర్. ఇప్పుడు ఈ ఫార్ములాని ఇక్కడ ఫార్ములా బాల్ నుంచి కాపీ చేయండి. Ctrl+C కాపీ. ఇప్పుడు ఈ డేటాని సెలెక్ట్ చేసుకోండి. కండిషనల్ ఫార్మాటింగ్, మేనేజ్ రూల్స్. ఆల్రెడీ అప్లై చేసిన రూల్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ చేయండి. ఇక్కడ మనం F4 గ్రేటర్ దాన్ J4 ఇచ్చాం కదా, దీన్ని కంప్లీట్గా రిమూవ్ చేయండి. ఇప్పుడు కాపీ చేసిన ఫార్ములాని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇప్పుడు ఓకే అప్లై. ఓకే చూడండి ఈ సెల్ బ్లాంక్గా ఉన్నా సరే మనకి ఈ డేటా హైలైట్ అవ్వట్లేదు. చూడండి ఇందాక ఏమైంది, ఈ సెల్ బ్లాంక్గా ఉన్నా సరే ఈ డేటా హైలైట్ అయింది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ సెల్లో వాల్యూ ఇచ్చినప్పుడే ఈ డేటా హైలైట్ అవుతుంది. చూడండి 4700 చూడండి వాల్యూ ఇచ్చినప్పుడే డేటా హైలైట్ అవుతుంది. 3500 చూడండి ఇక్కడ వాల్యూ ఇచ్చినప్పుడే మనకి ఆ డేటా అనేది హైలైట్ అవుతుంది. ఇలా వాల్యూ తీసేసామంటే హైలైట్ అవ్వదు. ఎందుకంటే మనం కండిషనల్ ఫార్మాటింగ్లో ఇఫ్ ఫంక్షన్ అప్లై చేసాం, అంటే కండిషన్ బేస్డ్ ఫార్ములా అప్లై చేసాం కాబట్టి ఇక్కడ మనకి కండిషన్ బట్టి హైలైట్ అవుతుంది. చూడండి 4500 హైలైట్ అయిందా. ఇప్పుడు మనం కండిషనల్ ఫార్మాటింగ్లో ఇఫ్ ఫంక్షన్ అప్లై చేసాం కదా, ఆ ఇఫ్ ఫంక్షన్ ఎలా వర్క్ చేస్తుందో మీకు ఇప్పుడు చెప్తాను. చూడండి ఇక్కడ ఫార్ములా అప్లై చేసాం కదా, ఈ ఫార్ములాని ఎడిట్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ ఇఫ్ ఫంక్షన్ అప్లై చేసి ఈ సర్చ్ సెల్ని సెలెక్ట్ చేసుకున్నాం. J4 ఈక్వల్ టు బ్లాంక్ కామా వాల్యూ ఇఫ్ ట్రూ బ్లాంక్ పెట్టాం.
ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఎలా వర్క్ చేస్తుంది అంటే ఈ సెర్చ్ సెల్ J4 సెల్ బ్లాంక్గా ఉంటే ఈ డేటా అనేది హైలైట్ అవ్వద్దు. ఫస్ట్ కండిషన్ అది. ఇక్కడ వాల్యూ ఇఫ్ ఫాల్స్లో వన్ మోర్ ఇఫ్ కండిషన్ యాడ్ చేసి సేల్స్ సెల్ సెలెక్ట్ చేసుకొని గ్రేటర్ దాన్ ఈక్వల్ టు సర్చ్ సెల్ సెలెక్ట్ చేసుకున్నాం. F4 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు J4 సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ వాల్యూ ఇఫ్ ట్రూలో ట్రూ ఇచ్చాం. ఇక్కడ ఏమవుతుందంటే సెకండ్ ఇఫ్ కండిషన్ ఎలా వర్క్ చేస్తుంది అంటే ఈ సెల్లో వాల్యూ యాడ్ చేసినప్పుడు సేల్స్ వాల్యూ యాడ్ చేసినప్పుడు ఈ డేటా అనేది హైలైట్ అవుతుంది. ఈ సర్చ్ సెల్లో వాల్యూని డిలీట్ చేస్తే మనకి ఫస్ట్ ఇఫ్ కండిషన్ ద్వారా ఈ డేటా అనేది హైలైట్ అవ్వదు. ఇలా మనకి కండిషనల్ ఫార్మాటింగ్లో అప్లై చేసిన ఇఫ్ ఫంక్షన్ అనేది ఇలా వర్క్ చేస్తుంది. సెల్లో నంబర్ వాల్యూ ప్రకారం డేటాని కండిషనల్ ఫార్మాటింగ్ ద్వారా హైలైట్ చేయాలంటే ఇలా చేయొచ్చు. ఇప్పుడు డేట్ వాల్యూ ప్రకారం డేటాని కండిషనల్ ఫార్మాటింగ్ ద్వారా ఎలా హైలైట్ చేయాలో చూడండి. హైలైట్ డేటా బేస్డ్ ఆన్ డేట్ వాల్యూ. డేట్ వాల్యూ ప్రకారం డేటాని కండిషనల్ ఫార్మాటింగ్ ద్వారా హైలైట్ చేయాలి అంటే ఫస్ట్ డేటాని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక కండిషనల్ ఫార్మాటింగ్, న్యూ రూల్, యూజ్ ఏ ఫార్ములా టు డిటర్మైన్ విచ్ సెల్స్ టు ఫార్మాట్ ఈక్వల్ టు. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన డేటాలో డేట్ వాల్యూ ప్రకారం డేటాని హైలైట్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి డేట్ వాల్యూ సెల్ని సెలెక్ట్ చేసుకోండి. సెల్ని సెలెక్ట్ చేసుకోగానే మనకి ఆ సెల్ అనేది కంప్లీట్గా ఫ్రీజ్ అయిపోయింది. మనకి ఆ సెల్ అనేది కంప్లీట్గా ఫ్రీజ్ అవ్వదు కాబట్టి రో నెంబర్కి ముందున్న డాలర్ సైన్ని రిమూవ్ చేయండి. ఇప్పుడు డేట్ రేంజ్లో ఏ డేట్ వాల్యూ ప్రకారం డేటాని హైలైట్ చేయాలి అనుకుంటున్నారో ఆ డేట్ని ఇక్కడ మెన్షన్ చేయండి. ఇప్పుడు నేను ఎంప్లాయీ టుడేస్ డేట్లో ఎంత సేల్ చేశాడో నేను తెలుసుకోవాలనుకున్నాను కాబట్టి నేను ఇక్కడ ఈక్వల్ టు టుడే ఫంక్షన్ యాడ్ చేస్తాను. బ్రాకెట్ ఓపెన్, బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు ఫార్మాట్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఫిల్లోకి వెళ్ళి ఒక కలర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫాంట్లోకి వెళ్ళి నేను బోల్డ్ అప్లై చేస్తాను. ఫాంట్ కలర్ వచ్చి నేను వైట్ సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే ఓకే. చూడండి టుడేస్ డేట్ వాల్యూ ప్రకారం మనకి డేటా అనేది హైలైట్ అయింది. ఇప్పుడు అలానే ఎంప్లాయీ నిన్న డేట్లో ఎంత సేల్ చేశాడో తెలుసుకోవాలనుకుంటే నిన్న డేట్ వాల్యూ ప్రకారం డేటాని హైలైట్ చేయొచ్చు. అలా చేయాలంటే డేటాని సెలెక్ట్ చేసుకోండి. కండిషనల్ ఫార్మాటింగ్, మేనేజ్ రూల్స్. ఆల్రెడీ మనం అప్లై చేసిన కండిషన్ ఫార్మాటింగ్ రూల్ ఉంది ఇందులో, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ చేయండి. ఇప్పుడు మనం నిన్న డేట్ వాల్యూ ప్రకారం డేటాని హైలైట్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ టుడే ఫంక్షన్ యాడ్ చేసాం కదా, ఇక్కడ -1 ఇవ్వండి. -1 ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే కరెంట్ డే మైనస్ అవుతుంది, అంటే టుడేస్ డే అనేది మైనస్ అవుతుంది. ఓకే అప్లై. ఓకే చూడండి నిన్న డేట్ వాల్యూ ప్రకారం మనకి డేటా అనేది హైలైట్ అయింది. ఇలా మనం డేట్ వాల్యూ ప్రకారం డేటాని కండిషనల్ ఫార్మాటింగ్ ద్వారా హైలైట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, సెల్ వాల్యూ ప్రకారం డేటాని కండిషనల్ ఫార్మాటింగ్ ద్వారా ఎలా హైలైట్ చేయొచ్చు చూశాగా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ పై ఆల్ అని ట్యాప్ చేయడం మర్చిపోదండి. అండ్ థ్యాంక్ యూ ఫర్